కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అయితే ఈరోజు నారాయణ గారు అయితే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో అయితే పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ రోజు ఏ పరిశ్రమలకు సంబంధించిన శంకుస్థాపన చేస్తారో మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ రోజు ఏ కార్యక్రమాలు ఈరోజు శంకుస్థాపన జరిగింది? ఈరోజు రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో ఈరోజు అటు ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ కలిసి యాక్చువల్గా ఇండస్ట్రీస్కి శంకుస్థాపన జరిగిందండి. ఎందుకంటే 16 నెలలు అయింది. ఈ 16 నెలల గత ప్రభుత్వం చేసిన అవకతవకలన్నింటినీ ముఖ్యమంత్రి గారు ఒక్కొక్కటి సెట్ చేసుకుంటూ వస్తూ దాదాపు 9 లక్షల పైగా విలువ చేసే ఇండస్ట్రీస్ని రాష్ట్రానికి తీసుకొచ్చారు. దానివల్ల 7 లక్షల పైగా ఉద్యోగాలు యువతకు వచ్చే విధంగాను. అయితే ఇవన్నీ గ్రౌండ్ కావాలంటే కొన్ని 1 year పడుతుంది, కొన్ని 2 years, కొన్ని 3 years, 1, 2, 4 years కూడా పడుతుంది. ఈ నేపథ్యంలో ఈరోజు యాక్చువల్లీ మీకు అందరికీ తెలుసు, విశాఖపట్నంలో ఏదైతే ఇప్పుడు రేపు 14, 15 తేదీ 40 దేశాల నుంచి దాదాపు 300 పైగా డిఫరెంట్ పీపుల్ రావటం, వాళ్ళందరూ ఎంఓలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంతవరకు ఏదైతే మనకు అగ్రిమెంట్లు అయిపోయి ఇండస్ట్రీ స్టార్ట్ చేస్తారో అందరికి కూడా ఈరోజు రాష్ట్రంలో చేయమన్నారు. నేను కూడా ఈరోజు కాకినాడ ఇన్ఛార్జ్ మంత్రి ఇక్కడికి రావటం, ఇక్కడ ఒక షిప్ యార్డ్ చిన్నదానికి సంబంధించి ఒకటి, అదేవిధంగా పెద్దాపురంలో ఈ యొక్క బాక్సెస్ ప్యాకేజ్ అదొకటి, తర్వాత ఎంఎస్సీలో టవర్ టైప్లో యాక్చువల్గా 2, మొత్తం 4 యాక్చువల్ శంకుస్థాపన చేశారు. ఈ విధంగా రాష్ట్రం మొత్తం ఇవన్నీ కానీ వస్తే యువతకి ఉద్యోగాలు వస్తాయి, యువతకు వస్తే వాళ్ళ ఇన్కమ్ పెరుగుతుంది. వాళ్ళ ఇన్కమ్ పెరిగితే రాష్ట్రం యొక్క ఆర్థిక పెరుగుతుంది. రాష్ట్రం యొక్క ఆర్థిక పెరిగితే పేదలకు సంక్షేమం చేయడం కూడా పెంచడం జరుగుతుంది. ఎంతమందికి ఉపాధి కలిగే అవకాశం ఉంది నిరుద్యోగులకు? అంటే ఇప్పుడు యాక్చువల్గా అయితే ఏదైతే అగ్రిమెంట్లో ఈ గ్రౌండ్ అవుతుందో దానివల్ల దాదాపు 7 లక్షల పైగా యువతకు ఉద్యోగాలు వచ్చే ఛాన్స్. ఇది పరిస్థితి. ప్రస్తుతం అయితే ఈ రోజు అయితే పలు శంకుస్థాపన కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. అంతేకాకుండా ఈరోజు మర్యాదపూర్వకంగా కూడా అలాగే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కూడా కలిసి ఈరోజు తన నివాసంలో కూడా సమావేశమైనటువంటి పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. అలాగే యువతకి ఉపాధి లక్ష్యంగా కూడా అలాగే ఉద్యోగ లక్ష్యం కూడా మేమంతా కూడా పనిచేస్తున్నాం. అలాగే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక పరిశ్రమలు కావచ్చు ఇవన్నీ కూడా తెచ్చేందుకు కూడా మనం కృషి చేస్తున్నాను కూడా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఎవరైతే ఉన్నారో నారాయణ గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా నా తాజా కెమెరా అనిల్తో ప్రకాష్, RTV, కాకినాడ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.